ఏమన్నాడు? కృష్ణుడిని గౌరవించే పాత్ర రమణమూర్తి గారు తీసుకున్నారు, కృష్ణుడిని అవమానించిన తరఫున కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ పాత్ర నిర్వహించాడు. మరి ఇప్పుడు ఆయన చూపించింది ఏమిటి? కృష్ణుణ్ణి ఏదో రమణమూర్తి గారు అవమానించినట్టుగా నువ్వు కృష్ణుని తల అంటావా, కృష్ణుని తల అంటావా, నేను చెప్పు తీసుకోకూడతా అని చెప్పేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడింది. అరే ఆయన, మీరు మా కృష్ణుని తలను తీసేసి ఎవరో మోదీ అనేటువంటి అనామకుని తీసుకొచ్చి పెడుతున్నారు, మా దేవుని ఎందుకు అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు అని చెప్పి రమణమూర్తి గారు మాట్లాడింది. దీన్ని వక్రీకరించేటువంటి పని చేసి చెప్పుతో దాడి చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి విషయాల్లో మనం గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రశ్న అడిగితే వాళ్ళ మీద దాడి చేసేటువంటి వైఖరి కానీ చాలా దుర్మార్గమైంది. భావ ప్రకటన స్వేచ్ఛకి, రాజ్యాంగ స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకి, మీడియా స్వేచ్ఛకి భంగం కలిగించేటువంటి పద్ధతులలో ఆ భౌతిక దాడి జరిగింది. ఒక భావాన్ని కౌంటర్ భావంతో ఎదుర్కోవచ్చు, సమాధానం చెప్పొచ్చు. సమాధానం చెప్పలేనటువంటి, మెదడులో సరుకులేనటువంటి వెధవలు మాత్రమే భౌతిక దాడులకు దిగుతారు. భావంతో పోటీపడనోడే భౌతిక దాడితో వస్తుంటాడు. అందుకని మెదడులో సరుకు లేనటువంటి సన్నాసి మాత్రమే ఈ దాడికి పాల్పడ్డాడు. అందుకనే తక్షణమే మేమేమంటున్నామంటే పోలీసులు సుమోటోగా తీసుకొని వెంటనే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రమణమూర్తి గారి పైన దాడి జరిగితే మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది ప్రముఖులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఆయన ఒక తండ్రి సమానుడు, ఆయన మీద ఎందుకు దాడి జరిగింది ఖండిస్తుంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు. ఏదో ఎఫ్ఐఆర్ చేసినట్టుగా చేసింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. పైగా దాడి చేసినటువంటి, నేరం చేసినటువంటి వాడి పక్కన ఎందుకు నిలబడుతున్నారు? సోషల్ మీడియాలో చాలా మంది కశ్యప్ రెడ్డి చాలా గొప్ప పని చేశాడట రమణమూర్తి మీద, ఆయన ఒక అర్బన్ నక్సల్ అట రమణమూర్తి గారు, హిందూ వ్యతిరేకట రమణమూర్తి గారు. ఆ రమణమూర్తి గారు రాసినటువంటి వ్యాసాలు హిందూ మతానికి చిన్న తేడా మాట్లాడినటువంటి గంటలు గంటలు చీల్చి చెండాడేటువంటి వ్యక్తి ఆయన. సనాతన ధర్మం గురించి గంటలు గంటలు ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి రమణమూర్తి గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని హిందూ ధర్మానికి వ్యతిరేక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకి? ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు, ఈ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు. నిజంగా హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి వాళ్ళు, గీత గురించి చెప్పేటువంటి వాళ్ళే ఎలా హిందూ ద్రోహులు అవుతారు? హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునేటువంటి వాళ్ళు హిందూ ద్రోహులు అవుతారు. కాబట్టి రమణమూర్తి గారి మీద దాడి జరిగినటువంటి చర్య అనేటువంటిది మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కలకలం రేపినటువంటి ఈ దాడిని మనం ప్రజలు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎవరు ప్రశ్నించడమే కాదు, నిజమైనటువంటి సనాతన ధర్మం గురించో, నిజమైనటువంటి పురాతన ధర్మం గురించో, నిజంగా ప్రజలందరూ సమానంగా బతకాలనో, స్త్రీ పురుష సమానత్వం కలిగి ఉండాలనో, కుల మతాల అసమానతలు ఉండకూడదనో, నా మతాన్ని నేను విశ్వసిస్తా, పక్క మతాన్ని ప్రేమిస్తా అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. మీరు చూడండి, వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, ఇప్పుడు రమణమూర్తి గారి మీద దాడి జరిగింది. చాలా మంది ఇట్లాంటి యొక్క ప్రముఖుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నటువంటి ప్రక్రియ కూడా పక్కన జరుగుతున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో, అభద్రతతో కూడినటువంటి ఈ పరిస్థితులలో మనం కొన్ని తీర్మానాల్ని ఈ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నాం. అది ఏమిటి అని చెప్పేసానంటే, ఈ పత్రికా స్వేచ్ఛకు మేధావులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు నిర్మోహమాటంగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ, రాసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగి ఉండాలి. దాన్ని ఆటంకపరిచేటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానంగా. అట్లే విధంగా ఎవరైతే కశ్యప్ రెడ్డి రమణమూర్తి గారి మీద దాడి చేసిండో తక్షణమే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. అలాంటి మూర్ఖులు బయట సమాజంలో, పౌర సమాజంలో తిరగొద్దు, జైల్లో మాత్రం నిర్బంధించబడి ఉండాలనేటువంటిది కూడా రెండో విషయంగా చెప్పాం. అట్లాగే మూడో విషయంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ దుశ్చర్యను ఖండించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అప్పీల్ చేస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అనేక సంఘాల పెద్దలందరికీ అప్పీల్ ఏమిటంటే, రేపు లేదు ఎల్లుండి ఉదయం 10:30-11 గంటలకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక నిరసన శాంతి ర్యాలీ, ఇది కూడా శాంతి ర్యాలీగానే మనం పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రేపు ఎల్లుండి 18వ తారీఖు నాడు పెడుతున్నాం. మేము ఈ సంఘాల నుంచి కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి శాంతి ర్యాలీలలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. మీ అందరికీ మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.